నిర్మాతగా మారదామని ఆలోచన వచ్చింది. సో నిర్మాతగా మారేటప్పుడు ఈ బడ్జెట్లు, రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ వేరే బయట నిర్మాతకి ఇబ్బంది కదా, నేనే చేస్తానని చెప్పి అనుకుంటాం. దాని మీద యాజ్ ఇట్ ఈస్గా పార్ట్నర్స్గా కూడా కొడాలి నాని గారు ఎమ్మెల్యే, ఆయన ఒక ఆయన, ఉయ్యూరు సీను గారు ఆయన ఒక ఆయన, వీళ్ళిద్దరు కూడా పార్ట్నర్షిప్లో ఈయన కూడా కన్సర్న్లో పెట్టుకుని చేసుకుందాం అనుకుంటే కొడాలి నాని గారు అనుకోకుండా నందమూరి హరికృష్ణ గారు కాదు, ఈ క్యారెక్టర్ మీరు మోహన్ బాబు గారిని పెట్టండి అని చెప్పడం జరిగింది. సో చౌదరి గారు ఏంటంటే నో, నేను హరికృష్ణ గారు నాకు బజుల్లా రోడ్ ఇంటో ఆయన అటు ఇటు నడుస్తుంటే ఆ నడక, ఆ తీరు, ఆయన ప్రొఫైల్ నేచర్లో చూసుకుంటే ఆయనలో నాకు ఎన్టీ రామారావు కనిపించాడు. సో ఎన్టీ రామారావు కనిపించాడు కాబట్టి నాకు ఆ ఇదిలో నేను హరికృష్ణ గారితో చేస్తాను అని అంటే దాంట్లో పార్ట్నర్స్ ఇద్దరు కూడా డ్రాప్ అవటం జరిగింది. ఈందే బొమ్మరిల్లు సినిమా మీద సోలో ప్రొడ్యూసర్గా సినిమా ప్లాన్ చేయటం, తర్వాత చాలా కష్టాలు పడి, చాలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ పడి చేయటం జరిగింది. ఆ సినిమాలో అప్పటికి హరికృష్ణ గారు ఇంకోటి ఏంటంటే అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టి మొత్తం కంటెస్ట్ చేస్తే ఈవెన్ ఆయన కంటెస్ట్ చేసిన చోట కూడా డిపాజిట్ రాలేదు. ఓకే, రాలేదు, నెగిటివ్ ట్రెండ్లో ఉంది. అంటే అప్పటికి తెలుగుదేశానికి అగెనిస్ట్గా ఈయన పార్టీ పెడతా ఆ నెగిటివ్ ట్రెండ్ ఉండి అది ఫెయిల్యూర్ నుంచి అప్పుడు లాయర్లో చేశారు. బట్ ఈయనకి ఏంటంటే కొంచెం ఏటికి ఎదురెదటం అనేది అలవాటు చౌదరి గారికి. సో ఆ ఏటికి ఎదురు ఆయన నా కంటెంట్ నమ్ముకుంటా సినిమా నేను అది అని చెప్పి చేయటం జరిగింది.